హౌసెస్ ఈ 2,61,640 హౌసెస్ కంప్లీట్ చేసే విధంగా వర్కౌట్ చేస్తున్నారు అధ్యక్ష. ఆల్రెడీ ఈ యొక్క కొన్ని చాలా ప్లేసుల్లో వర్క్ స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. కొంతమంది అన్న ఎంటర్ అవుతారు కదండి, లేకపోతే అక్కడ ఎవరు లేరు. మొత్తం ద్వారబంధాలు కిటికీలు అన్నీ పోతున్నాయి. దాని మీద కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అధ్యక్ష. ఎవ్రీ సాటర్డే అంటే యాక్చువల్గా కాంట్రాక్టర్ కూడా ఏమన్నారంటే మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సార్, మాకు ఫ్యాన్లు వైర్లు అన్నీ తీసుకుపోతున్నారు, అందువల్ల మేము చేయలేకపోతున్నాం అంటే అందరూ మున్సిపల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అధ్యక్ష. ఎవ్రీ సాటర్డే వాళ్ళు ఎన్ని హౌసెస్ కంప్లీట్ చేసిస్తారో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి హ్యాండ్ ఓవర్ చేసుకొని బెనిఫిషియర్స్కి ఇవ్వమని చెప్పాం అధ్యక్ష. శాసనసభ్యులు ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ చేసి క్లియర్ చేయమని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష యాక్చువల్గా 7 లొకేషన్స్లో అంటే 7 ULBస్లో అధ్యక్ష బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. హౌసెస్ మాత్రం 25 లొకేషన్స్లో అంటే 20 ULBస్లో స్టార్ట్ చేశారు. ఓన్లీ ఇన్ఫ్రా 22 లొకేషన్స్లో అంటే 16 ULBస్లో అంటే మొత్తం మీద 54 లొకేషన్స్ అధ్యక్ష. 43 ULBస్లో లాస్ట్ 3 monthsలో ఈ వర్క్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. అవి హౌసెస్ వచ్చి 1,26,248. కంప్లీట్ అయినవి తీసుకుంటే 51 లొకేషన్స్ అధ్యక్ష, 22 ULBస్, 68,512 హౌసెస్ అధ్యక్ష. ఈ విధంగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బ్యాలెన్స్ 58 లొకేషన్స్లో 23 ULBస్లో స్టార్ట్ చేయాలి అధ్యక్ష. అది కూడా రాబోయే 1 monthలో స్టార్ట్ చేసి 2026 జూన్ ఎండింగ్కి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హౌసెస్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే అండి, ప్లీజ్ ప్లీజ్ చెప్పారు జూన్ అధ్యక్ష. కొన్ని యాక్చువల్గా అక్టోబర్ ఎండింగ్కి ఇస్తున్నాం అధ్యక్ష, కొన్ని నవంబరు, కొన్ని డిసెంబర్, అట్లా ఎవ్రీ వీక్ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌస్ అవుతున్నాయో ఎవ్రీ వీక్ సాటర్డే హ్యాండ్ ఓవర్ చేయమని కమిషనర్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఓకే అండి. సార్ ఇక మరి రాజుగారు చాలా ఎక్కువ డిస్కషన్ చేసాం మీ గురించి. ఈ సభలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వినవలసిన అవసరం ఉంది అధ్యక్ష. కాంట్రాక్టర్ అంటే ఏంటి అధ్యక్ష? ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారు. ఇదివరకు ప్రభుత్వం ఈ పెయింట్లు ఏమన్నారు, పెయింట్లు వేస్తారు, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ పెయింట్లు బ్లూ పెయింట్ ఏమన్నారండి. అదేంటి సార్, ఆల్రెడీ పెయింట్ వేస్తారు కదా, ఇంకో పెయింట్ ఎలా వేస్తామంటే అప్పుడు ఉన్న మంత్రివర్యులు ఈ పెయింట్ వేస్తానే కానీ మీకు పేమెంట్లు ఇవ్వు అన్నారండి. ఏం చేస్తారు కాంట్రాక్టర్లు? ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలే, సున్నా. చెప్పండి ఏమి ఇవ్వలేదు సార్. ఇది కాంట్రాక్టర్స్ని భయపెట్టి భయభ్రాంతుల్ని చేసి బ్లాక్మెయిల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పెయింట్లు వేయించుకున్నారు సార్. కాబట్టి దయచేసి ఎవరో టెక్నికల్ కమిటీ వేసామో దానికి ఇవ్వద్దు అన్నారంటే అది కుదరదు సార్. అది మీరు కావాలంటే ఇవ్వద్దు, అది వేరే విషయం. అంతేగాని టెక్నికల్ కమిటీ ఇవ్వద్దు అంటే ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో వెరిఫికేషన్ చేయమని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్కి అప్పుడున్న ప్రభుత్వమే ఎంక్వైరీ పెట్టిందండి. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఈ పెయింట్ వేసారా లేదా అని వెరిఫై చేసి సర్టిఫికేషన్ చేసి డిపార్ట్మెంట్కి పంపించారు అధ్యక్ష. కాబట్టి మీకు డబ్బులు లేకపోతే కాంట్రాక్టర్స్ని మీరు అడగండి, మాకు వద్దు బాబు దీనికి పేమెంట్ ఆపేయమని, ఈ పేమెంట్ వద్దులే క్యాన్సిల్ చేసుకోమని. అంతేగాని టెక్నికల్ కమిటీ చెప్పింది, టెక్నికల్ కమిటీ ఇవ్వద్దంది అంటే టెక్నికల్ కమిటీ వాళ్ళకి జీతం ఆపేసి చూడండి ఎలా ఉంటుందో. ఎందుకంటే కాంట్రాక్టర్స్ది డిపార్ట్మెంట్ ఏం చెప్తే అది కాంట్రాక్టర్ చేయాలి. మరి 1 ఇల్లు 2 ఇళ్ళు కాదు, 2,61,000 మంది ఇళ్ళకి మేము వాళ్ళేమో ఇన్ రైటింగ్ ఇవ్వలేదు కాబట్టి మీరు చేస్తారంటే ఏమో సరదా ఏంటి సార్? వేసిన పెయింట్ మీద మళ్ళీ వేయటానికి. అప్పుడు ఆ రోజుల్లో ఏమైంది సార్, జగన్మోహన్ రెడ్డి అరే కాంట్రాక్టర్ కాబట్టి నువ్వు నీ ముఖానికి కూడా పెయింట్ వేసుకోమంటే వేసుకోవాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి పాత పీడకల దాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలో సలహా ఇచ్చి చేయాలి తప్పించి
ఇంకా అదే కామెంట్స్ చేస్తుంటే జరిగే పని కాదు ఇది. ఎట్లా పరిష్కారం చేయాలి? ఇక్కడ చూస్తే 7,000 కోట్లు ఎంత కావాలంటున్నారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నీ ఆలోచించుకోవాలి. మనం ఏదో మాట్లాడడం కాదు, అంతా కూర్చొని మాట్లాడి దీన్ని త్వరతగతిని పూర్తి చేసి ప్రజలకు ఇస్తే బాగుంటుంది అన్నది అందరి తాలూకు అభిప్రాయం. దాకా కాదంటే ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏజెండాలు పేర్కొన్న పత్రాలు సభా సంస్థలు ఇచ్చినట్లుగా భావించాలని చెప్పి అందరినీ కోరుతున్నానండి. ఇక్కడ 2 ప్రకటనలు చేస్తున్నాను. మొదటి ప్రకటన ఏంటంటే అందరూ వినాలని ప్రకటన. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియమావళిలోని 221 నిబంధన ప్రకారం విశాఖ డైరీలో జరిగి ఉన్న అవినీతి అవకతవకలపై విచారణ జరుపుతున్న ప్రత్యేక సభా సంఘం నివేదికను సమర్పించడానికి గడువును 6 నెలలు పొడిగించాలని చెప్పి చైర్మన్ గారు కోరడం జరిగింది. దాన్ని పొడిగిస్తూ సభకు తెలియజేస్తున్నాను, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరగా పూర్తి చేయండి సార్, చాలా లేట్ అయింది. ప్రకటన 2వ ప్రకటన అండి. 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ లిమిటెడ్